మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా కొంచెం బెటర్ వసూలతో మంచి హోల్డ్ను చూపించిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి 2.87 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు సొంతం చేసుకుని మంచి జోరును చూపించింది. వరల్డ్ వైడ్ గా 3 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా సినిమా 3.43 కోట్ల దాకా షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకోవడం విశేషం. 6.4 కోట్ల దాకా గ్రాస్ ను రెండవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సొంతం చేసుకోగా టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 2.7 కోట్లు, సీడెడ్ లో 1.08 కోట్లు, వైజాగ్ లో 84 లక్షలు, ఈస్ట్ లో 55 లక్షలు, వెస్ట్ లో 34 లక్షలు, గుంటూరులో 65 లక్షలు, కృష్ణాలో 36 లక్షలు, నెల్లూరులో 28 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.8 కోట్ల వరకు షేర్ ను 12.10 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 95 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.35 కోట్ల దాకా షేర్ ను 15.25 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 13.65 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు కూడా మరోసారి మంచి జోరును చూపించే అవకాశం ఉన్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ను బట్టి బ్రేక్ ఈవెన్ ను ఎప్పటి వరకు అందుకుంటుందనేది క్లారిటీ వస్తుంది. ఇక వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.